అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఎదురు తిరిగిన అవమానం. తన గదిలో మంచంపై పడుకొని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది కళ్యాణి. కాసేపటికి ఆమె తనలో తాను మాట్లాడుకుంటుంది. బాల్యం నుండి నేను వింటూ వచ్చాను, వృద్ధాప్యం ఒక శాపమని. కానీ ఈరోజు అనుభవిస్తున్నాను. ఉదాహరణగా, నా శరీరంలోని ప్రతి భాగం నాకే బరువుగా అనిపిస్తుంది అంటూ 65 ఏళ్ల కళ్యాణి బాధపడుతోంది. కళ్యాణి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇంట్లో క్రితం రోజు కొడుకుతో జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంది. నిన్న ఉదయం ఆమె కొడుకు మరియు కోడలు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తన కొడుకుతో, బాబు విశాల్, నాకు బీపీ పెరిగిందనిపిస్తుంది. కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నాను, మందులు అయిపోయాయి తీసుకురా అని. కానీ నువ్వు పట్టించుకోలేదు. ఈరోజు ఉదయం నుండి కళ్ళు తిరుగుతున్నాయి. ఈరోజైనా మందులు తీసుకురా అన్నది కళ్యాణి. కానీ ఆమె మాట పట్టించుకోకుండా కొడుకు కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణి తన కోసం టిఫిన్ వండడానికి వంటగదికి వెళ్ళినప్పుడు ఆమెకు కళ్ళు తిరిగి నేలపై కూర్చుంది. కాసేపటికి తనను తాను సర్దుకుని అతి కష్టంగా తన గదికి వెళ్ళి మంచంపై పడుకొని తన కొడుకు మరియు కోడలు వస్తారని ఎదురు చూసింది. ఆమెకు బీపీ లేదా షుగర్ పెరిగిందని, అందువలనే కళ్ళు తిరుగుతున్నాయని తెలుస్తుంది. కానీ ఎవరితో చెప్పాలి? ఆమె తన భర్తను గుర్తు చేసుకుంది. కళ్యాణి కొంచెం అనారోగ్యంతో ఉన్నా వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు భర్త. అతను కొంచెం దగ్గు వచ్చినా కూడా వెంటనే మందులు ఇచ్చేవాడు. ఇలా ఆలోచిస్తూ కళ్యాణికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కళ్యాణి భర్త నారాయణ గారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. పెళ్ళైన 2 సంవత్సరాలకు విశాల్ పుట్టాడు. కొడుకును చూసుకుని తల్లి తండ్రి మురిసిపోయేవారు, ఆనందంగా జీవించేవారు. కానీ ఒకరోజు నారాయణ గారు ఆఫీసు వెళ్ళిన కాసేపటికి కళ్యాణికి ఫోన్ వచ్చింది. హలో, మీరు నారాయణ గారి భార్య కళ్యాణి గారా? మీరు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రండి. నారాయణ గారిని ఆసుపత్రిలో చేర్పించాము అన్నారు అవతలి నుంచి. కళ్యాణి అసలు ఏం జరిగింది అని అడుగుతూనే ఉంది. అంతలోనే ఫోన్ పెట్టేశారు. వెంటనే ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళింది కళ్యాణి. కానీ అప్పటికే ఆమె భర్త ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చినా ఫలితం లేదు అని తోటివారు చెప్పారు. ఆ సమయంలో వారి కుమారుడు విశాల్ కేవలం 10 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఇక అప్పటి నుండి కుటుంబ బాధ్యత కళ్యాణి మీదే పడింది. కళ్యాణి డిగ్రీ దాకా చదువుకుంది. అందుకే దగ్గరలోని స్కూల్లో ఉద్యోగంలో చేరింది. అలాగే సాయంత్రాలు విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. తన కుమారుడికి మంచి జీవితం ఇవ్వాలని కష్టపడి పనిచేసేది. రోజులు గడుస్తున్నాయి. విశాల్ పెద్దవాడయ్యాడు. చదువు పూర్తయింది. విశాల్కు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తనతో పాటు పనిచేసే అమ్మాయి నిధిని విశాల్ వివాహం చేసుకున్నాడు. కొడుకు కోడలు ఉద్యోగం నిమిత్తం ఉదయం ఇంటి నుండి బయలుదేరి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తారు. కళ్యాణి ఇంటి పనులు చేసుకుంటూ కొడుకు కోడలు కోసం వంట చేసేది. కానీ నిన్న ఆమె అస్వస్థతగా ఉంది. అందుకే కొడుకు కోడలి కోసం ఏమీ వండలేకపోయింది. కళ్యాణి ఎదురుగా ఉన్న గడియారం వైపు చూసింది. సమయం రాత్రి 10 గంటలవుతుంది. ఇంకా కొడుకు కోడలు ఇంటికి రాలేదు. వారు ఫోన్ చేసి ఎప్పుడు వస్తారో చెప్పలేదు. కళ్యాణికి ఆకలిగా ఉంది. కానీ లేవడానికి శక్తి లేదు. అప్పుడే ఇంటి బెల్ మోగింది. నెమ్మదిగా వెళ్ళి కళ్యాణి తలుపు తెరిచింది. ఎదురుగా కొడుకు కోడలు నిలబడి ఉన్నారు. కోడలు నిధి లోపలికి వస్తూ, అత్తయ్య, మేము భోజనం బయటే తినేశాము అని చెప్పింది. ఇలా చెప్పి కొడుకు కోడలు ఇద్దరూ గదిలోకి వెళ్ళి పడుకున్నారు. కనీసం కొడుకు తల్లిని తిన్నావా అని కూడా అడగలేదు. కళ్యాణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి లేని విశాల్ చిన్నప్పుడు భోజనం చెయ్యకపోతే తనకు నిద్ర పట్టేది కాదు. కానీ ఇప్పుడు
అని బాధపడింది. తన కోసం మందులు తెచ్చావా అని విశాల్ని అడగాలనుకుంది. కానీ కొడుకుకు తన తల్లి కోసం సమయమే లేదు. ఇద్దరూ గదిలోకి వెళ్ళి పడుకున్నారు. కళ్యాణి ఏమీ తినకుండా కొంచెం నీరు తాగి ఆకలిగానే పడుకుంది. ఉదయం నిద్రలేచి నా ఆరోగ్యం బాలేదు, నన్ను డాక్టర్కు చూపించు అని కొడుకుతో చెప్పాలనుకుంది కళ్యాణి. కొడుకుతో మాట్లాడాలని తన గది నుండి బయటికి వచ్చింది. అప్పుడే కోడలు వంటగదికి వెళ్తుంది. ఆమె కోడలిని చూస్తూ, నిధి, విశాల్ నిద్రలేచాడా అని అడిగింది. కోడలు కొంచెం కోపంగా, ఉదయం నుండే మొదలు పెట్టారా? ఇంకా మీ కొడుకు నిద్ర లేవలేదు, అయినా తనతో ఏం పని అని అడిగింది. నాకు బీపీ పెరిగినట్లు అనిపిస్తుంది, తల తిరుగుతుంది, మందులు తీసుకురమ్మని అడుగుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా విశాల్ తీసుకురాలేదు, అందుకే ఒకసారి డాక్టర్ వద్దకు వెళ్దాం అనుకుంటున్నాను అన్నది కళ్యాణి. దీనికి కోడలు కోపంగా, ఏంటత్తయ్య, మీకు కనపడడం లేదా? ఉదయం నుండి రాత్రి వరకు పనిచేసి ఇంటికి చేరతాము. మా వద్ద అసలు సమయం లేదు. ప్రస్తుతానికి మందులు కొనడానికి ఇప్పుడు మా వద్ద డబ్బు లేదు. కారు రిపైర్ కూడా ఉంది అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది నిధి. కళ్యాణి నిరాశగా నిలబడి తన గదిలోకి వెళ్ళి ఆలోచించసాగింది. నేను ఇంట్లో ఉదయం నుండి రాత్రి వరకు పనిచేస్తాను, నాకు కూడా ఖర్చులుంటాయి. ఒకవేళ ఇంత పని చేయటానికి ఒక పని మనిషిని పెట్టుకుంటే నెలకు కనీసం 15,000 ఖర్చవుతుంది అని ఆలోచించింది. తన కొడుకు లేచే వరకు ఎదురు చూస్తూ ఉంది. నా కొడుకు మందులు తీసుకురావడం మర్చిపోయాడేమో, గుర్తు చేస్తే తీసుకొస్తాడు, కానీ కోడలిలాగా కఠినంగా అయినా మాట్లాడడు కదా అనుకుంది. అప్పుడే విశాల్, అమ్మా, కాఫీ తీసుకురా అని అడిగాడు. కొడుకు అడగడంతో ఆరోగ్యం బాగా లేకున్నా కళ్యాణి కాఫీ పెట్టి పేపర్ చదువుతూ బాల్కనీలో కూర్చున్న విశాల్కు ఇవ్వడానికి తీసుకువెళ్ళింది. అతనికి కాఫీ ఇస్తూ, బాబూ విశాల్, ఇవాళ నువ్వు ఫ్రీగా ఉంటే నన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్ళు. నిన్నటి నుండి నాకు బాగా అస్వస్థతగా ఉంది. 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాను అని అడిగింది. అమ్మా, ఈ నాటకాలు ఎప్పుడు ఆపుతావు? ఈ వయసులో ఎవరికైనా తల తిరుగుతుంది, అందులో విచిత్రమేముంది? అయినా నేను త్వరగా ఆఫీస్కు వెళ్ళాలి. నువ్వు బాగానే ఉన్నావు కదా, తొందరగా ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ చెయ్యి, లేకపోతే ఆఫీస్కు లేట్ అవుతుంది అని అన్నాడు విశాల్. తన కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విని కళ్యాణికి కళ్ళు చెమర్చాయి. అప్పుడే, అత్తయ్య ఎక్కడున్నారు? ఆఫీస్కు లేట్ అవుతున్నామని అరవడం ప్రారంభించింది. ఇక్కడ బాల్కనీలో నిలబడి ఏం చేస్తున్నారు? త్వరగా బ్రేక్ఫాస్ట్ తయారు చేయండి అన్నది నిధి. కోడలు అంత కఠినంగా అనడంతో కళ్యాణి మౌనంగా వంటగదికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ వండడం మొదలుపెట్టింది. అప్పుడే కోడలి మాటలు కళ్యాణి చెవిన పడ్డాయి. విశాల్, నీకు తెలుసు కదా, తొందరలో నా చెల్లి పెళ్ళి ఉంది. చాలా బట్టలు కొనాలి. నిన్న జ్యువెలరీ షాప్లో చూసిన డైమండ్ నెక్లెస్ కూడా తీసుకోవాలి. నా చెల్లి పెళ్ళికి నేను డైమండ్ నెక్లెస్ పెట్టుకోకపోతే అవమానంగా ఉంటుంది అనింది నిధి. సరేలే, నీకు ఏం కావాలంటే అది తీసుకో. నేను ఈరోజు రాత్రి ఆఫీస్ నుండి వస్తూ నీకు డైమండ్ నెక్లెస్ తీసుకువస్తాను అన్నాడు విశాల్. ఆ తర్వాత నిధి ఇలా అనింది, నా చెల్లి పెళ్ళి ఇక్కడే జరుగుతుంది కాబట్టి నా పుట్టింటి వాళ్ళు కొద్ది రోజులు ఇక్కడే ఉంటారు. కానీ మన ఇంట్లో వేరే గది లేదు కాబట్టి గెస్ట్ రూమ్లో ఉన్న మీ అమ్మగారి సామానంతా స్టోర్ రూమ్కు మార్చండి. మీ అమ్మగారి మంచం కూడా మార్చేయండి అనింది నిధి. సరే నిధి, నువ్వన్నట్లే చేద్దాము అన్నాడు విశాల్. తన కొడుకు కోడలి మాటలు విని కళ్యాణి వంటగదిలో బాధపడింది. కోడలి మాటలు విని తన కొడుకు ఎంత మారిపోయాడో అని ఆమెకు చాలా బాధేసింది. ఆమె మౌనంగా తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కళ్యాణి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. కొద్దిసేపటికే వారి కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్ళడానికి తయారయ్యారు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటూ కోడలు నిధి, అత్తయ్య బ్రేక్ఫాస్ట్ పెట్టండి, ఆఫీస్కు లేట్ అవుతుంది అని అడిగింది. కానీ కళ్యాణి ఏమీ సమాధానం ఇవ్వలేదు. అత్తగారి నుండి ఎటువంటి సమాధానము రాలేదు. అందుకే నిధి వంటగదికి వెళ్ళింది. అక్కడ అత్తగారు లేరు.
బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా లేదు. నిధి వంటగది నుండి బయటికి వచ్చింది. అప్పుడే విశాల్ కూడా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడిగింది నిధి కోపంగా. ఎవరి కోసం అంటే డైనింగ్ టేబుల్ వద్ద కూర్చునేది బ్రేక్ఫాస్ట్ కోసమే కదా అన్నాడు విశాల్. బ్రేక్ఫాస్ట్ తినాలంటే ముందు తయారై ఉండాలి కదా అంది నిధి. అంటే విశాల్ కోపంగా అన్నాడు. అంటే మీ అమ్మ ఏమీ వండలేదు, బయటికెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించాలి, అలాగే ఇంటిని నేనే చూసుకోవాలి. ఇక మీ అమ్మ ఇంట్లో ఉండడం వలన ఉపయోగం ఏముంది? ఆవిడను ఏదైనా ఆశ్రమంలో వదిలిరండి. ఎప్పుడు చూడు ఏదో ఒక అనారోగ్యమని మంచంపై పడుంటుంది. 3 పూటలా వండటం, అంట్లు కడగడం చెయ్యలేదా ఆవిడ అనింది నిధి. భార్య మాట వినడమే ఆలస్యం. విశాల్ కోపంగా తల్లి గదికి వెళ్ళాడు. అమ్మా, నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకు వండలేదు? ముందుగా చెప్పి ఉండాల్సింది కదా. నిధి త్వరగా నిద్రలేచి చేసుండేది. నువ్వు ఎప్పుడూ పడుకొని ఉండటానికి కారణం వెతుక్కుంటావు అని అరిచాడు. కళ్యాణి కళ్ళల్లో నీళ్లతో, బాబు విశాల్, నాకు చాలా రోజులుగా అస్వస్థతగా ఉంది. ఇప్పుడు లేవడానికి కూడా నాకు శక్తి లేదు. నేను చాలాసార్లు నీతో చెప్పాను నన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్ళమని, కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు అని అంది. విశాల్ కోపంతో పక్కనే ఉన్న టేబుల్ని కాలితో కొట్టాడు. నిధి చెప్పింది నిజమే. నీకు ఉండడానికి వేరే ఏర్పాటు చెయ్యాలి అని గది నుండి వెళ్ళిపోయాడు. కొడుకు కోడలు ఇద్దరూ ఆఫీస్ వెళ్ళిపోయారు. కళ్యాణి తన కొడుకు ప్రవర్తన చూసి షాక్ అయ్యింది. అంటే నేను ఇంట్లో పనిమనిషిలాగా పనిచేసే వరకు అంతా బాగానే ఉంది, కానీ నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు వీళ్ళు నన్ను భారంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ కళ్యాణి బాగా ఏడ్చింది. అప్పుడే ఇంటి బెల్లు మోగింది. అనారోగ్యంతో ఉన్న కళ్యాణి లేచి తలుపు తీయడానికి ప్రయత్నించింది. కానీ శరీరం సహకరించలేదు. తలుపు తీయలేక ఆమె నిట్టూర్చింది. బెల్ మళ్ళీ మోగింది. ఈసారి కళ్యాణి పక్కనే ఉన్న గోడ సహాయంతో కష్టంగా లేచి వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీస్తే కళ్యాణి ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు. కళ్యాణి స్నేహితురాలు లత ఎదురుగా నిలబడి ఉంది. కళ్యాణి, లత ఇద్దరూ కలిసి స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. లత భర్త చాలా కాలం క్రితమే మరణించాడు. ఆమెకు పిల్లలు లేరు. ఇంకా ఆమె ఉద్యోగం చేస్తూనే ఉంది. మరోవైపు కళ్యాణి తన కొడుకుకు ఉద్యోగం వచ్చిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. కళ్యాణి అనుకోకుండా లతను చూసి ఆశ్చర్యపోయింది. లత, ఎలా ఉన్నావు? ఇంత సడన్గా వచ్చావేంటి అని అడిగింది. లోపలికి రమ్మని పిలవవా? ఇక్కడే నిలబెడతావా అని నవ్వుతూ అడిగింది లత. కళ్యాణి తన స్నేహితురాలిని లోపలికి రమ్మని చెప్పింది. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. తన స్నేహితురాలు కళ్యాణిని ఈ స్థితిలో చూసి ఆశ్చర్యపోయింది. కళ్యాణి, నీకేమయ్యింది? నువ్వు బలహీనంగా కనిపిస్తున్నావు అని అడిగింది లత. కళ్యాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలేం జరిగింది చెప్పు కళ్యాణి అడిగింది లత. ఇక కళ్యాణి తన బాధను ఆపుకోలేకపోయింది. ఆమె తన స్నేహితురాలితో తన జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ చెప్పింది. తన కొడుకు మరియు కోడలు తనను ఎలా చూస్తున్నారో, తన భార్య మాట విని తన కొడుకు ఎంత మారిపోయాడో అంతా స్నేహితురాలితో చెప్పింది కళ్యాణి. తన జీవితమంతా తన కొడుకు కోసం అంకితం చేసిన కళ్యాణి గురించి తెలుసుకొని లత చాలా బాధపడింది. అసలు కొడుకు ఇలా ఎలా మారాడో, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెకు అర్థం కావడం లేదు. కళ్యాణి తన స్నేహితురాలిని సోఫాలో కూర్చోబెట్టి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కళ్యాణికి కళ్ళు తిరిగి వంటగదిలో కింద పడిపోయింది. కళ్యాణి పడిపోయిన శబ్దానికి లత వంటగదికి వెళ్ళింది. లత వెంటనే కళ్యాణిని లేపి గది వరకు సహాయంగా పట్టుకొని తీసుకువచ్చి మంచంపై పడుకోబెట్టి ఆస్పత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించింది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళింది. కళ్యాణిని పరీక్షించిన డాక్టర్లు చాలా రోజుల నుండి మందులు వేసుకోకపోవడం వలన బీపీ, షుగర్ పెరిగాయని చెప్పారు. అందుకే కళ్ళు తిరిగాయి అని చెప్పారు.
కళ్యాణిని 4 రోజులు అబ్జర్వేషన్లో ఆసుపత్రిలో ఉంచారు. లత విశాల్కు ఫోన్ చేసి కళ్యాణిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం చెప్పింది. కళ్యాణి ఆరోగ్యం కొంత మెరుగుపడిన తర్వాత ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్లు ఆమెకు మందులు వ్రాసి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. డిశ్చార్జ్ అయ్యిందనే విషయం తెలిసి కూడా కొడుకు తల్లిని తీసుకువెళ్ళటానికి రాలేదు. లతకు ఒక విషయం అర్థం కావడం లేదు. కళ్యాణి 4 రోజులు ఆసుపత్రిలో ఉన్నా వారి కొడుకు కోడలు ఆమెను చూడడానికి కూడా రాలేదు. వారు ఆమె బ్రతికి ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అంటే కళ్యాణిని తన కొడుకు కోడలు కేవలం ఇంటి పనిమనిషిగా, ఇంటి నౌకరుగా మాత్రమే చూశారని స్పష్టంగా తెలిసిపోయింది అనుకుంది లత. కళ్యాణి, నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా? నేను ఒంటరిగానే ఉన్నాను, నువ్వు కూడా ఒంటరిగానే ఉన్నావు. మనమిద్దరం కలిసి నా ఇంట్లో ఉందాం అని అడిగింది లత. లత మాటలు విని కళ్యాణి ఆలోచనలో పడింది. నీ కొడుకు కోడలిని చూస్తుంటే వాళ్ళు నిన్ను సంతోషంగా ఉండనివ్వరు. నీకేమైనా పర్వాలేదు అనుకుంటున్నారు. కాబట్టి నీ గురించి నువ్వు కాస్త ఆలోచించు అని చెప్పింది లత. లత చెప్పింది నిజమే కాబట్టి సరే అని లతతో కలిసి ఉండడానికి అంగీకరించింది కళ్యాణి. ఇద్దరు స్నేహితులు కలిసి ఉండడం మొదలుపెట్టారు. కళ్యాణి మందులన్నీ సమయానికి వేసుకునేలా చూసుకునేది లత. అలాగే తన కోసం బలమైన ఆహారం వండేది. ఇద్దరూ కలిసి ఉదయం పార్కుకు వెళ్ళి యోగా చేసేవారు. దీంతో కళ్యాణి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. లత ఇంటి వద్ద గణితం, ఇంగ్లీష్లకు ట్యూషన్ చెప్పేది. కళ్యాణి సైన్స్లో చాలా నిపుణురాలు కాబట్టి ఆమె కూడా లతతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా కళ్యాణి తన జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పింది. మెల్లగా వారి కోచింగ్ క్లాసుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. వారి ట్యూషన్లోని కొందరు విద్యార్థులు మెడికల్, అలాగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ను చాలా సులభంగా క్లియర్ చేయటంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని కోరడం మొదలుపెట్టారు. లత ఇంట్లో అంత స్థలం లేకపోవటంతో వారిద్దరూ కలిసి ఒక పెద్ద హాల్ని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారు బ్యాచ్లుగా క్లాసులు నిర్వహించడం మొదలుపెట్టారు. దీంతో వారికి ప్రతి నెల మంచి ఆదాయం వచ్చేది. వారు పేద మరియు అనాథ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేవారు. కళ్యాణికి తన జీవితంలో 2వ ఇన్నింగ్స్ మొదలైనట్లు అనిపించింది. ఆమె మనసులో కొత్త శక్తి, కొత్త ఉత్సాహం నింపబడింది. అదే సమయంలో కరోనా వ్యాధి దేశంలో వ్యాపించింది. ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ట్యూషన్ క్లాసులు నిలిచిపోయాయి. కానీ తన కెరీర్ను మళ్ళీ మొదలుపెట్టిన కళ్యాణి ఇంత త్వరగా ఆశను కోల్పోలేదు. లతకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సలహా ఇచ్చింది. లతకు కూడా ఆలోచన బాగా నచ్చింది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసుల ద్వారా వారు ఇంటి నుండే విద్యార్థులకు బోధించవచ్చు. ఆమె ఆన్లైన్ తరగతులు తీసుకోవడం ప్రారంభించగానే ఆమె ట్యూషన్ పని మరింత విస్తరించింది. ఎందుకంటే విదేశాల్లో నివసిస్తున్న పిల్లలు కూడా ఆమె తరగతులకు హాజరు కావడం ప్రారంభించారు. ఆమె ఆన్లైన్ తరగతుల్లో బోధించే ప్రతిదీ వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఇద్దరు స్నేహితురాళ్ళు బాగా సంపాదించడం మొదలుపెట్టారు. కానీ వృద్ధాప్యంలో అంత డబ్బు అవసరం లేదు. కళ్యాణి మరియు లత ఇద్దరికీ వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత బాధాకరమో చాలా బాగా తెలుసు. అందుకే వారు తమ ఆదాయంలో కొంత భాగాన్ని వృద్ధులపై ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు సమాజ సేవా సంస్థ సహాయంతో ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. నెమ్మదిగా ఇతర సమాజ సేవా సంస్థలు కూడా వారితో చేరాయి. ఇప్పుడు వారికి జీవితానికి లక్ష్యం లభించింది. తమ చిన్న చిన్న ప్రయత్నాలతో వారు చాలా పెద్ద పనులు చేశారు. కొడుకు కోడలి వల్ల బాధపడిన కళ్యాణి ఇప్పుడు ఒక అద్భుతమైన సమాజ సేవకురాలిగా మారింది. అప్పుడప్పుడు తన కొడుకును గుర్తు చేసుకుంటూ కళ్యాణి కన్నీరు పెట్టుకునేది. కానీ ఎప్పుడూ కళ్యాణి తనను తాను బలహీనపరచనివ్వలేదు. ఒకరోజు వారికి ప్రభుత్వం నుండి లెటర్ వచ్చింది. అందులో కళ్యాణి మరియు లత సామాజిక సేవను గమనించి ప్రభుత్వం వారిని సత్కరించనున్నట్లు రాసి ఉంది.
ఆ లేఖ చదివి ఇద్దరు స్నేహితులు సంతోషపడ్డారు. ఈ విషయం క్రమంగా మొత్తం నగరంలో వేగంగా వ్యాపించింది. ఇంతలో కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో కళ్యాణి కొడుకు మరియు కోడలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంటి ఖర్చులకు వారి వద్ద డబ్బు లేదు. డబ్బు లేకపోవడంతో భార్యాభర్తలు తరచుగా గొడవ పడేవారు. వారు ఇప్పటి వరకు చేసిన పొదుపు 2-3 నెలల్లోనే అయిపోయింది. ఎంత ప్రయత్నించినా వేరే చోట ఉద్యోగం దొరకలేదు. ఒక ఉదయం కళ్యాణి కోడలు అత్తగారి గురించి పత్రికలో వార్తను చదివి తన అత్తగారి ఫోటోను చూసింది. నిధి తల తిరిగిపోయింది. అత్తగారి గురించి మొత్తం వార్త చదివి ఆశ్చర్యపోయింది. ఆమె వెంటనే తన భర్త విశాల్కు ఈ వార్త చూపించింది. విశాల్ కూడా తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఇక ఇంటి నుండి వెళ్ళిపోయింది, చచ్చిపోయి ఉంటుంది అనుకున్నాము కదా అన్నాడు విశాల్. అప్పుడు ఇక్కడ మనం డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం, కానీ మీ అమ్మ నోట్లకు నోట్లు సంపాదిస్తుంది. అంత డబ్బు ఒక్కతే ఏం చేసుకుంటుంది అని చెప్పింది నిధి. వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఇద్దరూ కళ్యాణి వద్దకు వెళ్ళి ఆమె పాదాలపై పడి క్షమాపణ చెప్పారు. అమ్మా, మమ్మల్ని క్షమించు. మేము చాలా పెద్ద తప్పు చేశాము. నిజం చెప్పాలంటే హాస్పిటల్ వెళ్ళి నీ కోసం వెతికాము, కానీ అప్పటికే డిశ్చార్జ్ అయ్యావని తెలిసింది. అయినా మేము నిన్ను చాలా వెతికాము. నువ్వు ఎక్కడా దొరకలేదు. నిన్ను పేపర్లో చూసి వచ్చాము. మాతో ఇంటికి రా అమ్మా అని చెప్పారు. తన కొడుకు కోడలు ఇలా తన పాదాలపై పడి వేడుకుంటున్న దృశ్యం చూసి కళ్యాణి తన కాళ్లను వెనక్కి తీసుకుంది. అమ్మా, మా ఉద్యోగాలు పోయాయి, ఇబ్బందుల్లో ఉన్నాము. నువ్వు చాలామందికి సహాయం చేస్తున్నావు. వారితో నీకు ఎటువంటి రక్త సంబంధం కూడా లేదు. కానీ నీ కొడుకు కోడలిని ఇలా వదిలేస్తావా అన్నాడు కొడుకు. ఎప్పుడైతే నువ్వు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేయాలని అనుకున్నావో ఆ రోజు కూడా నాతో రక్త సంబంధం ఉంది కదా నీకు. మరి ఆ సమయంలో బంధాలు ఎందుకు గుర్తురాలేదు? అలాగే నా స్నేహితురాలు నాతో రక్త సంబంధం లేని వ్యక్తి. ఆవిడ కారణంగానే నేను ఇప్పుడు ఇంత గుర్తింపు పొందాను. సమాజంలో తలెత్తుకొని నిలబడగలిగాను. ఆమె నాకు సహాయం చెయ్యకపోతే నేను ఇప్పుడు ఒక వృద్ధాశ్రమంలో పడి ఉండేదాన్ని, లేదా ఇప్పటికే చనిపోయి ఉండేదాన్ని. నా స్నేహితురాలికి నాతో రక్త సంబంధం లేదు, కానీ మా ఇద్దరి బంధం రక్త సంబంధం కంటే చాలా పెద్దది అన్నది కళ్యాణి. కానీ అమ్మా, ఇప్పుడు మా ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. ఇంటి ఖర్చులు చాలా ఉన్నాయి. మా వద్ద ఒక్క పైసా కూడా లేదు. మాకు కొంచెం సహాయం చెయ్యొచ్చు కదా. నువ్వే మాకు సహాయం చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? తమ పిల్లల పట్ల ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? డబ్బు మాకివ్వకుండా వృద్ధాశ్రమానికి దానం చేస్తున్నావు. కొంచెం కనికరం చూపించు అన్నాడు విశాల్. కళ్యాణి తన కుర్చీ నుండి లేచి తన కొడుకు చెంప పగలగొట్టింది. ఇప్పుడు నేను అమ్మా అని గుర్తొచ్చిందా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ సమయంలో నా చావు నేను చస్తానని వదిలేశావు. నీ భార్యకు డైమండ్ హారం కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బు ఉంది. కొత్త బట్టలు కొనడానికి నీ దగ్గర డబ్బుంది. కానీ నీ ముసలి తల్లికి మందులు కొనడానికి నీ దగ్గర డబ్బు లేదా? ఇప్పుడు నువ్వు నాకు నా బాధ్యత గుర్తు చేస్తున్నావా? నేను నిస్సహాయంగా ఉన్నప్పుడు ఇద్దరూ నన్ను వృద్ధాశ్రమం పంపాలని ప్రయత్నించారు. ఒక తల్లిని నువ్వు అవమానించినంత ఎవ్వరూ అవమానించి ఉండరు. ఎన్ని ఆశలతో నిన్ను పెంచి పోషించానో తెలుసా? నా మొత్తం జీవితం నీపై వృధా చేశాను. చస్తే చచ్చింది అని వదిలేశావు. నీవు ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే పోలీసులకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నావని జైలుకు పంపిస్తాను అనింది కళ్యాణి. వెనుక నిలబడి అన్నీ వింటున్న లత, నీవు తీసుకున్న నిర్ణయం పట్ల నాకు గర్వంగా ఉంది. నువ్వు ఒంటరిదానివి కాదు అనింది. కొడుకు కోడలు తల వంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు కళ్యాణి తన స్నేహితురాలు లత కలిసి తన పనిని, సమాజ సేవను కొనసాగిస్తూ ఆనందంగా జీవిస్తుంది. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు.
మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.